శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరయతీంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి మశ్రేణాధిగచ్చతి అని భగవద్గీత మనకి చెప్పి ఉన్నది. కాబట్టి శ్రద్ధ కలిగినటువంటి మానవుడు ఎలాంటి కార్యక్రమాన్నైనా సులభముగా చేయగలడు. అసరికాలంలోనే సాధించి దాన్ని యొక్క ఫలితాన్ని పొందగలనేటువంటిది నిజము. కాబట్టి శ్రద్ధ లేనటువంటి వాడు ఈ జగత్తులో ఎలాంటి కార్యక్రమానైనా సాధించలేడు. కాబట్టి నాస్తి శ్రద్ధ సమం పుణ్యం, నాస్తి శ్రద్ధ సమం సుఖం అని చెప్పారు. అంటే శ్రద్ధకు సమానమైనటువంటి పుణ్యం కానీ, శ్రద్ధకు సమానమైనటువంటి సుఖము కానీ సృష్టిలో మరొకటి లేదు. కాబట్టి శ్రద్ధ వల్లనే మానవుడు గొప్పవాడు కాగలడు. అంటే సోమరి లక్షణాలు ఉన్నటువంటి మానవుడు ఈవేళ చేయబోయే కార్యక్రమాన్ని రేపుడికి వాయిదా వేస్తూ ఉంటాడు. రేపు చేయబోయే కార్యక్రమాన్ని ఎల్లుండికి వాయిదా వేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా సోమర లక్షణాలు. అంటే చూద్దాంలే, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని చెప్పేసి అతను సాధించవలసినటువంటి కార్యక్రమాన్ని అలా కాలయాపన చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇది సోమర లక్షణం. కానీ జ్ఞాని అలా ఉండడు. రేపు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ఈవేళ చక్కగా ఆచరించి చూపించటం జరుగుతుంది. కనుకనే అతను సుఖాన్ని పొందుతాడు. కాబట్టి జ్ఞానము అనేటువంటిది శ్రద్ధావంతులకి లభిస్తుంది, కానీ అశ్రద్ధ, అశుచి, అసాధన ఇటువంటి అవలక్షణాలు ఉన్న వాళ్ళకి జ్ఞానం అనేటువంటిది లభించదు, మోక్షం అనేటువంటిది కూడా లభించదు. పెద్దలందరూ కూడా సాధన సామాగ్రి అనేటువంటిది ఒకటి ఏర్పరిచారు. ధ్యానము, జ్ఞానము, యోగము, జపము, స్మరణ, ఇటువంటి కార్యక్రమాలు, ఈ సాధనంతా కూడా మానవుని యొక్క పురోభివృద్ధిని పొందడానికి మాత్రమే పెద్దలు ఏర్పరిచారు. అలాంటి కార్యక్రమాలు, అలాంటి సాధనలు చేయకుండా తగిన పట్టుదల, తగిన శ్రద్ధ లేకుండా ఎవరు కూడా పెద్దవారు కాలేరు. కాబట్టి శాస్త్రార్థుష్ట గురుర్వాక్షం తృతీయో ఆత్మనిశ్చయం. అంటే శాస్త్రం చెప్పినట్లు, గురువు చెప్పినట్లు ఆచరిస్తూ ఉన్న వాళ్ళకి తన ఆత్మశక్తి ప్రజ్వరల్లి బ్రహ్మాండమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తుంది. కాబట్టి శ్రద్ధ లేనటువంటి వాడు ఎలాంటి కార్యక్రమాన్ని తలపెట్టినా అది బూడిదలో హోమించినటువంటి హావిష్య వల్లే వ్యర్థమైపోతుందన్నమాట. కాబట్టి త్రికరణ శుద్ధిగా మానవుడు ఏ కార్యక్రమాన్ని చేస్తాడో ఆ కార్యక్రమం అనేటువంటిది విజయవంతమై ముక్తి, మోక్ష ప్రధాన కార్యక్రమంగా పరిగణింపబడుతుంది. ఆ త్రికరణ శుద్ధి లేకుండా ఎవరైతే మంచి కార్యక్రమాలు మొదలుపెడతారో అవి సత్ఫలితాన్ని ఇవ్వవు. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలి.